సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని అంగన్వాడీ టీచర్లను ఆయాలను పర్మనెంట్ చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనం ఇస్తే తప్ప కుటుంబం గడవదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి టీచర్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని అన్నారు. తర్వాత ఈ చెట్టులుగా మారిన జీతాలు పెంచుకుంటావు, నీ ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుకుంటావు, కలెక్టర్లకు జీతాలు జేజేలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75,000 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తూ ఉన్నారు. గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల పట్ల ఆయా పట్ల మొండి వైఖరి వహిస్తూ డిమాండ్లను పరిష్కారం చేయకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీ టీచర్లు కానీ ఆయలు కానీ కోరుకున్నటువంటి గొంతమ్మ కోరికలు కాదు, న్యాయమైనటువంటి డిమాండ్లు. కనీసం 26,000 రూపాయలు పెంచాలి అని చెప్పేసేటటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నారు. అట్లానే ఇవాళ ఈరోజు ఐసిడిఎస్లో అనేక సంవత్సరాలు పనిచేస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమని అంటే ఈ ప్రభుత్వం మీనవేశాలు వేస్తూ ఉంది. ఇవాళ టీచర్కు 10 లక్షల రూపాయలు, ఆయకు 5 లక్షల రూపాయలు ఇవ్వని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అట్లనే ప్రమాద బీమా ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా నారాయణఖేడ్ సిడిఎస్ ప్రాజెక్ట్ కింద మా పనిచేసే అంగన్వాడీ టీచర్సే కానివ్వండి, హెల్పర్స్ కానీ ఏదో రాష్ట్ర వ్యాప్తంగా వారు ఏదో పోరాటం చేస్తూ ఉన్నారో దానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావం చెప్తా ఉన్నాం. మరి ఇవన్నీ పెద్ద కోరికలు కావు. మరి వాళ్ళ పెన్షన్ కానీ, పెన్షన్లో కూడా సక్రమంగా ఆ ఏజ్ కూడా వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలు ఇస్తలేరు, ఇన్సూరెన్స్ లేదు. ఇది అన్ని విధాలుగా వాళ్ళు చేసే కోరికలు చాలా ఓపికగా చూసి ప్రభుత్వానికి అడిగి మరి వారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వాళ్ళ మా అంగన్వాడీ టీచర్స్ మరి హెల్పర్స్ ఒక్కటై పోరాటం చేస్తున్నారు. అది తప్పకుండా మేము సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో పెట్టించి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అధికారం రాబోతుంది. వారి సమంజసమైన కోరికలు నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా వారి కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇస్తూ